శ్రీకర కాగా కీకి కూకూ కెకె కైకోలు కౌకం కగలు నీ కీర్తిని వర్ణింపగ నాకక్కర వచ్చెనోయి నయముగ తిప్పా అయ్య స్వామి నా మీద పద్యం ఎంత సాగుని స్వామి ఎంత సాగుని దండవాళ్ళు 1000 ఏళ్ళు 100 ఏళ్ళు 10 ఏళ్ళు హాయిగా సుఖంగా ఆనందంగా వర్ధిల్లు నాయనా వర్ధిల్లు. పొగిడింది సరిగా తెరవలా కూర్చుంటా నువ్వు చెప్పండి స్వామి. అర్థమేట్రా నీ ముఖం కాగుడంతో కాగుడింతో కవిత్వా భలే చెప్పావు స్వామి. అయితే నీకు అయ్యాల్సిందే. రాయలవారు 10 రోజులు ఓర్పు వహించాలి. ఉదయగిరి నుంచి కొండపల్లి నుంచి మన సైన్యాలు వస్తున్నాయి. అంతవరకు ఈ దండయాత్రలు క్షేమం కాదు. మహారాజా, కటకంలోని మన స్థానాపతులు కమలనాభయ్య గారి దగ్గర నుంచి పిట్టుపిడుగు వంటి వార్త వచ్చింది. ఏమని? గజపతి మిత్రుడైన 16 పాత్రులు అష్టదిగ్బంధనం చేసి మనల్ని ముట్టడించడానికి సర్వసన్నద్ధులై వస్తున్నారు. చూశారా, రాయలవారు చేసిన పని గజపతిని ఇలా రెచ్చగొట్టడానికి పనికి వచ్చింది. అప్పాజీ, పరిస్థితులు ఇంత విషమిస్తాయని అనుకోలేదు. నిజంగా పద్మవ్యూహంలోనే చిక్కుపడ్డాం. ఈ గండం గడవాలంటే మీ బుద్ధి బలమే ఇక శరణ్యం. ఉపాయం ఏదైనా ఆలోచించండి. కందోళి ఎక్కడ? అది ఆపి ముందు ఈ లేఖ వ్రాయండి. చెప్తాం. విజయనగర సామ్రాజ్య సర్వశిర ప్రధాని తిమ్మరుసు వారు పరమ మిత్రులు ప్రహరేశ్వర పాత్రుల వారికి వ్రాయునది. ప్రభు, వాళ్ళు మన శత్రువులు. మిత్రులేం రాస్తున్నారేమిటి? వ్రాసేది పాత్రులకైనా ఆ లేఖలు చేరేది గజపతి. కనుక శుభస్య శీఘ్రం. ఈ ప్రకారం 16 పాత్రులకు లేఖలు సిద్ధం చేయండి. ఆజ్ఞ. కందోళి, ప్రయాణానికి సిద్ధంగా ఉండు. మేమిచ్చిన రహస్య లేఖలు తీసుకుని కటకం వెళ్ళి గజపతికి చిక్కాలి. చిక్కకుండా తప్పించుకురావడం అలవాటైంది, కానీ చిక్కడం అంటే కష్టమేనే. అందులోనే చూపించాలి నీ నేర్పు. చిత్తం దేవరా, చిత్తగించంటే మహారాజు తిమ్మరు సుమంతి గారు 16 పాత్రలకు సేరయ్యమన్న జాబులు. పాత్రులకు తిమ్మర్సు జాబులా? మరి చూడండి మహారాజా, నా భక్తి నా నమ్మకం మీకే తెలుసు. వీరభద్రయ్య గారు ఉప్పు తింటూ తిమ్మరుసుగోని అంటి పెట్టుకుంటలే మహారాజా. ఇంత ద్రోహమా? పాత్రులు ఇంతటి విశ్వాసఘాతకులు అనుకోలేదు. హమ్మీరా, చూడు, కంచె చేను మేస్తే ఏమిటి చేసేది? మిత్రులా, మీ మాట ప్రకారం గజపతిని పట్టి ఇచ్చిన మరుక్షణం కటకాన్ని 16 భాగాలుగా విభజించి మిమ్ము స్వతంత్ర రాజులుగా చేయుటకు మా రాయల వారు అంగీకరించటమైనది. కనుక శుభస్య శీఘ్రం.
జగన్నాథ జగన్నాథ. మహారాజా ఈ పని కాజేసుకొస్తే తిమ్మరుసు గారు నాకు 2 పరణాలు ఇస్తానన్నారండి. మేము 4 పరగణాలు ఇస్తాం కానీ నువ్వు వెళ్ళి అవుతాడు. అన్నగారు, ఈ పాత్రులు అపాత్రులని అప్పుడే చెప్పాను, విన్నారా? హంవీరా, ఏమిటి వినేది? ఈ గండం గడిచే మార్గం. మీరు భయపడకుండా ఉంటే ఒక చిన్న యుక్తి చెప్తాను. జగన్నాథ్, ఇంత దారుణమా? ఎలా చెయ్యడం? చెప్పటం ఒక మాట, చేయటం ఒక మాటున్నా. వాళ్ళు కలిస్తే మన పనిస్తున్నా. ముట్టడికి ముందే 16 పాత్రులను విందుకు పిలిపించి ఇక్కడి నుంచి ప్రయాణం చేయిద్దాం. ఇక మీకు నిర్భయం. మన పాత్రుల జిత్తులేమిటో వాళ్లకు ఇప్పుడు తెలిసి రావాలి. ఆ రాయరాణువును జమిలోయలోనే తగలబెడతాం. ఆనవాలుగా వాళ్ళ బూడిదే మనం తిరిగి తెచ్చేది. గజపతి గారు, ఇంకా ప్రయాణం కట్టించండి. ఇదిగో, ఏకంగా పరలోకానికే ప్రయాణం కావచ్చు. ఒక్కొక్క చుక్క చాలు. పాత్రులు అపాత్రులు. వాళ్ళు మైకంలో పడగానే అంతా సిద్ధం చేయండి. కనుక శుభస్య శీఘ్రం. జగన్నాథ, కటాక్షించి వెంటనే తరలి రావలసింది. రండి రండి, మేకిక్కడి నుంచే స్వర్గారోహణం. హంవీరా, వాళ్ళంతా ఈ లోకంలో లేరు. ఏం చేయమంటావు? మాటి మాటికి వివరాలు అడిగితే ఎలా అన్నగారు? శుభలేఖ పంపుతున్నాగా, వెంట కానుకలు వెళ్ళొద్దు. వెళతాయి. వాళ్ళ ఎత్తుకు ఎదురెత్తు వేశావన్నమాట. అలే అబ్బా, జబ్బ విరిగినా అన్నగారు మెచ్చుకున్నారు, అంతే చాలు. హంవీరా, నేను కందోళి శక్తి సామర్థ్యాలను శంకించటం లేదు అప్పాజీ. విధి వైపరీత్యం వల్ల ఒకవేళ ఏదైనా ఎదురు తిరిగితే? ఎదురు తిరగడమా? చూస్తారుగా. జయము జయము మహారాజా. శ్రీ ప్రతాపరుద్ర గజపతుల వారు శ్రీవారికి సవినయంగా సగౌరవంగా సమర్పించుకున్న కానుకలు లేఖ. అప్పాజీ, మన గజపతుల వారు ఏదో బరువైన కానుకనే పంపినట్లున్నారే. బరువు కాదా మరి? తాఖీదుకు ఒక తలగా 16 పాత్రుల తలలు కొట్టి పంపాడు. నిజమే ప్రభు. అప్పాజీ, ఏమో అనుకున్నాను. గజపతి సమర్థుడేనే. కనుకనే కయ్యానికి వచ్చిన వారితో వియ్యానికి రాగలిగాడు. ఇదే ఆ శుభలేఖ. సంధికి వచ్చి తమకు కన్యాదానం చేయడానికి అంగీకరించాడు. తరలి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. అప్పాజీ, ఇంత సులభంగా శత్రువుల్ని మిత్రులుగా చేయగలిగిన మీ అఖండ మేధాశక్తికి ఇదే నా కృతజ్ఞత. అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి ప్రబోధయామి. కళ్యాణం కమనీయ కోమలకరైరాత్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం
గజపతిని నేను విశ్వసించను. వినయం నటిస్తున్నా ఏదో కుట్ర పన్నుతాడు. ఏ కుట్ర పని నా ఫలితం శూన్యమేగా అప్పాజీ. మీరు తగు జాగ్రత్త మీదనే ఉన్నారు. ఇక మనకొచ్చిన భయం ఏమిటి? ఏమైనా ఈ రాత్రి హెచ్చరికగా ఉండాలి. అప్పాజీ, అన్నపూర్ణను అనుమానిస్తున్నారు. ఆమె గజపతి కూతురేగా. నా మీద వాత్సల్యం కొద్దీ అమృతాన్ని విషంగా శంకిస్తున్నారు. చూద్దాం.